మాజీ మంత్రి కడియం శ్రీహరి కట్లపాము లాంటి వాడిని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజా విమర్శించారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టిన భిక్ష అని తెలిపారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావని ఓవైపు చెబుతూనే ఇంకోవైపు బీఆర్ఎస్కు డిపాజిట్లు దక్కవని శ్రీహరి అంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటికి మొన్న డివిజన్ బెంచ్ కోర్టులకు వెళ్తా అని, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొంటా అని శ్రీహరి అంటున్నారని రాజయ్య అన్నారు. ఈ రోజు నువ్వు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడుతావు. అభివృద్ధి కోసం నేను పోయినా అంటున్నావు. ఏమన్నా నాకు అర్థమైతలేదు. పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి కానీ అది సచిన పాముతో సమానం. కడియం శ్రీ అనేటోడు కట్లపాము లాంటి ప్రజలు చంపేసిండు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాక దర్జాగా మొదటి స్ట్రీట్ లో అసెంబ్లీలో కూర్చున్నటోడు ఇలా ఆఖరి బెంచ్లో కూర్చుంటాడు. దేర్ ఇస్ యువర్ మ్యాటర్. అయిపోయింది. నీ సంగతి అక్కడే ఉంది. మాట్లాడడానికి నీకు అవకాశం లేదు, వాయిస్ లేదు. మొన్ననేమో అంటావు అవసరమైతే డివిజన్ బెంచ్కి పోతా, సుప్రీంకోర్టు పోతాను మొన్నంటావు. ఉప ఎన్నికలు రావాలి ఇప్పుడు అంటావు. వస్తే డిపాజిట్లు రావంటావు. అయ్యా కడియం శ్రీహరి గారు, నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే, లజ్జ ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేయి. బీఆర్ఎస్ శ్రేణులు చదువుకో.